నిమిషం మాట్లాడుతానా, టైం లేదు, రోజు మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఒక్కటే. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ పైన ఆయన కమ్మాయన, ఈయన కోమటాయన, ఈయన బాపనాయన. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు సడ్డండ కులాలు ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి అంటే చెప్తున్నా, తప్పుగా అనుకోకండి, ప్రతి కులంలో మంచి వాళ్ళు ఉంటే ఇది కంప్లీట్గా కులాధిపత్యం, ఆంధ్రాధిపత్యం. నేను ఆ రోజు కూడా చెప్పిన, దీంట్లో కూడా కులాన్ని తీసుకొస్తారా అంటే మరి లేకపోతే ఎందుకు పెట్టినట్టు? మా తెలంగాణ అసెంబ్లీ ముందట మీ ఆంధ్ర విగ్రహాలు ఎందుకు అని చెప్తే ఆయన విశ్వకవి కదా. మరి మా కవులు లేరా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే కదా వీళ్ళంతా ప్రజా చైతన్యం కోసం పాటలు పాడింది. మా మహనీయుల విగ్రహాలను మీ ఆంధ్ర సచివాలయం ముందు పెడతారా? చంద్రబాబు నాయుడు ఇంటి ముంగటం, లేకపోతే ఆంధ్ర అమరావతి వాళ్ళ అసెంబ్లీ ఏదైతే కట్టుకుంటారో దాన్ని ముంగట పెడదామా చెప్పండి. కాబట్టి ఇది కంప్లీట్గా ఆధిపత్యం. కొన్ని ఆంధ్ర మీడియా ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో అవి తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వాళ్ళ ట్రోల్స్ని మేమేం పట్టించుకోం. తెలంగాణ క్రాంతి దళ ఏ నిర్ణయం తీసుకున్నా సరే అన్న కొట్లాడదాం అంటే కొట్లాడదాం. ఎందుకంటే కూల్చివేయకపోతే కనుక వాళ్ళు రేపు ఇంకొన్ని విగ్రహం కూడా తీసుకొని వస్తారు. ఎందుకంటే గతంలో మనం చాలా చూసినాం. కాబట్టి 100% ఇది తెలంగాణ పైన ఆంధ్ర ఆధిపత్యం, కుల ఆధిపత్యం, బ్రాహ్మణాధిపత్యం స్పష్టంగా కనపడుతుంది. దీన్ని అందరూ ఇప్పుడు గంటా చక్రపాణి గారు లేకపోతే దేశపతి శ్రీనివాసు, అల్లం నారాయణ, మా జయరాజ్ అన్న, ఇంకా చాలా మంది అప్పుడున్నటువంటి మేధావులు, గోరెటి వెంకన్న, ఒక్క పాశమే అధికారన్న తప్ప ఎవరు మాట్లాడతారు? సరే, ₹1 భూములు తీసుకున్నారు, మీరు ప్రజల తరపున మాట్లాడాలి కదా. పాశం అధికారం తప్ప ఇంకెవరు మాట్లాడతలే. కాబట్టి మీ పట్ల మాకు గౌరవం ఉన్నది, మీ దగ్గర మేము నేర్చుకున్నాం. 69 ఉద్యమం లేకపోయినా తర్వాత ఉద్యమంలో మేము ఉన్నాం కాబట్టి మిమ్మల్ని కూడా మేము తప్పడాల్సి వస్తుంది. ఒక ఆయన కేసీఆర్ కొంతమంది మేధావులను ఆయన కొనుక్కుంటే ఈయన కొంతమంది కొనుక్కున్నాడు. సరే, మిమ్మల్ని గౌరవించిన ప్రభుత్వాలు, కానీ ఇటువంటివి జరిగినప్పుడు మీరు ప్రజల తరపున మాట్లాడాలి, తెలంగాణ అస్తిత్వం తరపు మీరు నిలబడాలి. అట్లా నిలబడేది ఒక పాశం అధికారాన్ని, మిగతా వాళ్ళందరూ కూడా నోర్లు తెరవాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై తెలంగాణ.